ప్రపంచ యుద్ధోన్మాది ట్రంప్ దిష్టిబొమ్మని ఈ తిరుపతిలో తగలబెట్టడం జరిగింది. ఇది కేవలం తిరుపతి వరకు పరిమితం కాదు, అంతర్జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో, అన్ని దేశాలలో, అమెరికా దేశంతో సహా ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఈ రాక్షస మోకగా నాయకత్వం వహించేటువంటి ట్రంప్ అతన్ని ప్రపంచ బహిష్కరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా చూస్తుంటే ఒక ఎన్నికైన ప్రభుత్వం, ఆ ప్రభుత్వ అధ్యక్షుడు భార్యలు ఇద్దరిని రాత్రి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. అమెరికా నుంచి 2000 కిలోమీటర్ల అవతల ఉంటుంది వెనుజులా. 2000 కిలోమీటర్లకు అవతల ఉన్నటువంటి వెనుజులా పరిపాలిస్తున్న దేశాల్లో దేశాధ్యక్షుడిని వాళ్ళ భార్యని పడకింట్లోకి వచ్చి తీసుకెళ్ళారంటే ఇంతకన్నా మించినటువంటి అసహ్య ప్రకారం లేదు. ఇది మానవ వ్యతిరేకమైనటువంటి చర్య. ఈ చర్యను అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఏమొచ్చింది ప్రాబ్లం? అమెరికా దేశంలో మీ రాష్ట్రంలో మీ సొంత నడిబొట్టుని న్యూయార్క్ ఫైనాన్షియల్ క్యాపిటల్. ఇది అమెరికా దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్నటువంటి న్యూయార్క్లో నీకు వ్యతిరేకంగా గెలిచాడు మమతాని నీకు వ్యతిరేకంగా ట్రంప్కి గెలిచాడు. ట్రంప్ చెప్పాడు వాడు కమ్యూనిస్టు, వాడు పనికిమానోడు, వాడు తరివేయడని చెప్పేసి ఎన్నికల ప్రచారం చేస్తూ కూడా పెద్ద మెజారిటీతోటి న్యూయార్క్ నడిబొట్టుని మమతాని గెలిచాడంటే నీకు ఎక్కడ తలత పెట్టుకుంటావు? నీ ఇంట్లో నువ్వు గెలలేవు, నీ ఇంట్లో నీ రాజకీయాలు ఒప్పుకోరు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 2000 కిలోమీటర్లకు అవతల వచ్చినటువంటి వెనుజులా అధ్యక్షుడిని వాళ్ళ భార్య తీసుకెళ్తారా? దీనికి కారణం ఒకటే, ఇది ఆర్థిక పిపాస, సంపాదన పిపాస. అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్ ఈ వెనుజులా ఉన్నటువంటి ఆయిల్ తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశం ఉంటే అది వెనుజులా. అది అంతకుముందు అమెరికా వాళ్ళు దాన్ని పరిపాలించేవాళ్ళు. కమ్యూనిస్ట్ అధికారులకు వచ్చినాక, షావేజ్ అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం జాతీయం చేశాడు. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మిగలబెట్టి వెనుజులా ప్రజానికి సేవ చేశాడు. అందరికీ విద్య నేర్పించాడు, మంచి స్కూల్ నిర్మించాడు, హాస్పిటల్ నిర్మించాడు, దేశ భద్రత కల్పించాడు, ప్రజానీకానికి ఒక విధమైనటువంటి రక్షణ కల్పించాడు. అట్లా చేయడానికి వీల్లేదు. ఆయిల్ మొత్తం మాకే కావాలనిపిస్తుంది. మళ్ళీ వచ్చి 2వసారి మన కమ్యూనిస్ట్ గెలిచిన తర్వాత ఈ పుణ్యతను తీసుకెళ్ళిపోయారు, మధురం తీసుకెళ్ళిపోయారు. ఇది ప్రపంచం మొత్తం మీదుగా ముక్తంగా ఖండిస్తూ ఉంది. దీన్ని పులుస్తా పెట్టాల్సిందే. ప్రజా ఉద్యమం ద్వారానే, ప్రపంచవ్యాప్త ప్రజా ఉద్యమం ద్వారానే ఈ ట్రంప్ యొక్క రాజకీయాన్ని అంచుకోవటాలని చెప్పేసి ఖండిస్తున్నాం. ఇప్పుడు ఏమో చెప్పేది అంటే, ఇప్పుడు జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు బాగా రాణిస్తూ ఉన్నాడు. అసలు మోడీ ప్రభుత్వం ఉండాలంటే చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యం పైన ఉంది తప్ప చంద్రబాబు నాయుడు కాదనుకుంటే మోడీ ప్రభుత్వం ఉండదు. మరి మోడీ పొరపాటున కూడా అమెరికాని ఖండించడం లేదు. ఇంత పెద్ద భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో పెద్ద దేశం అయింది మన భారతదేశం, ప్రజాస్వామ్య దేశం. మనం ఆ యుద్ధ చర్యల్ని ఖండించకపోవడం ఏంటి? మోడీ మాట్లాడలేదు. భారతదేశం తలవంపులుగా ఉంది ఇదంతా. తర్వాత ఆయన్ని నిలబెట్టేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో ఉన్నాడు, దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ఆయన చెప్పాలి ఒక మాట, ట్రంప్ విధానాలు కరెక్ట్ కాదు చెప్పి. ఆయన ఎప్పుడు కానీ హైటెక్ నుంచి మాట్లాడుతూ ఉంటాడు, అమెరికాలో ఉన్న బిల్ గేట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అట్లా మాట్లాడుతున్నప్పుడు ఈ ఆ దేశాన్ని పట్టుకెళ్ళారు, మిమ్మల్ని కూడా పట్టుకెళ్తారు వాళ్ళని వ్యతిరేకంగా ఉంటే. కాబట్టి ఎన్డీఏ కూటమికి ఊపిరి ఆక్సిజన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు తెరిచి ట్రంప్ దుశ్చర్యల్ని ఖండించాలి. అదేవిధంగానే మోడీని కూడా సలహా ఇచ్చి, లేదా ఏం చెప్తారో చెప్పండి, మోడీ కూడా బహిరంగంగానే ట్రంప్ని చర్యల్ని ఖండించాలి. వెనుజులా అధ్యక్షుడిని వారి భార్యని కాపాడి మళ్ళీ తీసుకొచ్చి అదే వదిలిపెట్టే చర్య చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.